అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం ఆళ్వార్ల గురించి, అసలు ఈ ఆళ్వార్లు ఎవరని, ఎక్కడుండేవారని, ఎంతమంది ఉండేవారు, అసలు ఆళ్వార్ అంటే ఏమిటి అన్నది మనం చెప్పుకున్నాం. అలాగే ఈ ఆళ్వార్లలో ముఖ్యమైనటువంటి వాళ్ళైన నమ్మాళ్వార్ల గురించి ఆయన తిరునక్షత్రం సందర్భంగా చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఈ వీడియోలో 12 మంది ఆళ్వార్లలో మొదటి ముగ్గురు ఆళ్వార్ల గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ మొదటి ముగ్గురు ఆళ్వార్ల పేర్లు పొయ్గై, పూదత్త, పేయ ఆళ్వార్ అని అంటారు. వీళ్ళ ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకే సంవత్సరంలో ఒకే మాసంలో జన్మించినటువంటి వాళ్ళు. వీళ్ళ ముగ్గురు కూడా పుష్ప సంభూతులు, అంటే పుష్పము నుండి జన్మించిన వాళ్ళు, అయోనిజులుగా చెప్పబడతారు. వీళ్ళ ముగ్గురిని ముదలాళ్వార్లు అని అంటారు. ఈ ముదలాళ్వార్లలో మొట్టమొదటి వారు పొయ్గై ఆళ్వార్. ఈయన భగవంతుని యొక్క పాంచజన్య అంశ. రెండవ వారు పూదత్త ఆళ్వార్. ఈయన భగవంతుని యొక్క కౌమోదకి అంశ, గద అంశ. మూడవ వారు పేయ ఆళ్వార్. ఈయన భగవంతుని యొక్క నందకం అంశ, ఖడ్గం. పొయ్గై ఆళ్వార్ ద్వాపర యుగంలో 8,60,60,900 సంవత్సరంలో సిద్ధార్థినామ సంవత్సరంలో ఆశ్వేజ మాసంలో శుద్ధ అష్టమి తిథిలో శ్రవణ నక్షత్రంలో కాంచీపురంలో ఉన్నటువంటి యథోక్తకారి పెరుమాళ్ సన్నిధిలో ఉన్నటువంటి పుష్కరిణిలో ఎర్ర తామర పువ్వులలో అవతరించారు అయోనిజులుగా పొయ్గై ఆళ్వార్. ఈయన సరస్సు నుండి జన్మించారు కాబట్టి ఈయనకి పొయ్గై ఆళ్వార్ అని పేరు. పొయ్గై అంటే సరస్సు. అదే విధంగా అర్థం వచ్చేటటువంటి ఇతర తిరునామాలు కూడా ఈయనకు ఉన్నాయి. కాసారయోగని, సరోయోగని, సరో మునీంద్రులని కూడా అంటారు ఈయన్ని. కాసారం అంటే సరస్సు. అలాగే అదే సంవత్సరంలో ఆ మర్నాడు అంటే నవమి తిథిలో ధనిష్ట నక్షత్రంలో మహాబలిపురం అంటే తిరుక్కడల్మలై అనేటటువంటి ఒక దివ్య దేశంలో బండి గురిగింజ పుష్పంలో జన్మించినటువంటి వారు పూదత్త ఆళ్వార్. పూతం అంటే యథార్థాన్ని అర్థం. ఆయన రచించినటువంటి ప్రబంధాలలో యథార్థం చెప్పారు కనుక ఈయనకి పూదత్త ఆళ్వార్ అని పేరు వచ్చింది. ఈయనకి కూడా అలాగే భూతాహ్వైలని, మల్లపురాధీసులని వేరే వేరే పేర్లున్నాయి. తరువాత అదే సంవత్సరం ఆమన్నాడు అంటే దశమి తిథిలో శతభిష నక్షత్రంలో చెన్న పట్టణానికి దగ్గరలో ఉండేటటువంటి, అంటే ఇప్పుడు మనం చెన్నై అని చెప్పుకుంటున్నాం కదా, చెన్న పట్టణం అంటారు అప్పట్లో అనేవారు. ఆ చెన్న పట్టణానికి దగ్గరలో ఉండేటటువంటి మైలాపురిలో మణికైరవం అనే ఒక బావి ఉండేదిట. ఆ బావిలో ఎర్ర కలువలు ఉండేవిట. ఆ ఎర్ర కలువల్లో అవతరించినటువంటి వారు పేయ ఆళ్వార్. పేయ్ అంటే పిచ్చి అని అర్థం. ఈయన మొట్టమొదటి నుంచి లోకంలో జరిగేటటువంటి లౌకికమైనటువంటి విషయాలు గమనించకుండా ఎప్పుడూ కూడా భగవంతుని యందే మనస్సు నిలిపి సర్వకాల సర్వావస్థలయందు భగవద్గుణ అనుభవం చేసేటటువంటి వారు కాబట్టి, ఆ విధంగా చేస్తూ లోకాన్ని సంచరించినటువంటి వారు కాబట్టి ఈయనకి పిచ్చి ఆళ్వార్ అనేవారు అన్నమాట. పేయ ఆళ్వార్. పేయ్ అంటే పిచ్చి. ఈయనని కూడా మల్లపురాధీసులని, మహదాహ్వైలని కూడా ఈయనకి వేరే వేరే పేర్లు ఉన్నాయి. అయితే వీళ్ళ ముగ్గురు కలుసుకున్నటువంటి ఒక మంచి సందర్భం ఉందండి. అది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. భగవంతుడు తన భక్తులందరినీ ఒక్క దగ్గర చూస్తే ఎంత ఆనందపడిపోతాడో, వాళ్ళతో ఏ విధంగా వినోదం చేయాలనుకుంటాడో అనడానికి ఇదొక ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చు. ఆ సంఘటన ఏమిటో చూద్దాం. ఒకసారి పొయ్గై ఆళ్వార్ తిరుక్కోవలూరు అనే ఒక ఊరికి వెళ్ళారట. ఆ రోజు చాలా పెద్ద వర్షం పడుతోందిట. అయితే ఆ వర్ష బాధ భరించలేక అక్కడ ఒక దగ్గర ఒక చిన్న గది లాంటిది ఉంటే, ఒక అరుగు దగ్గర
వెళ్ళి ఆ గదిలో పడుకున్నారట. ఇంతలో ఒక ఆయన వచ్చారట. ఎవరు? మన భూతయోగి. ఎవరు? పూదత్తాళ్వార్. ఆయన వచ్చి, అయ్యా ఇక్కడ పడుకున్న వారెవరు అని అడిగారట. అంటే ఈ సరోయోగి ఎవరు? పొయ్గయాళ్వార్. ఈయన చెప్పారట, అయ్యా నేను భగవద్దాసుణ్ణి అని చెప్పారట. అయితే అప్పుడు మీరెవరండి అని అడిగితే, నేను భగవద్దాసదాసుణ్ణి అని చెప్పారట ఈయన. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఎవరైనా మనల్ని మీరెవరు అంటే నేను ఫలానా, నేను అంత ఇంత అని చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా. మనమందరం కూడా భగవద్దాసులకి దాసులమనే చెప్పుకోవాలి ఎప్పుడు కూడా. భగవంతుడికి ఆయన భక్తులంటే చాలా ప్రీతి. అటువంటి భక్తులకి మనం దాసులుగా ఉంటే ఆయన ఇంకా మన మీద ప్రేమ చూపిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన పేర్ల చివర దాసి లేదా దాసహ అని చేర్చుకునే మాట్లాడాలి. నేను ఫలానా రామానుజ దాసి అని చెప్పుకోవాలి తప్ప నేను అది ఇది అని మాత్రం చెప్పుకోకూడదు. అయితే అన్న తర్వాత పూదత్తాళ్వార్ అన్నారట, స్వామి నాకేమైనా ఇక్కడ కొంచెం చోటు ఉంటుందా, బయట వర్షం పడుతోంది అని అడిగారట. అడిగితే, అయ్యో తప్పకుండా రండి, ఒకరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, హాయిగా రండి కూర్చుందాం అన్నారట. తర్వాత మహదాహ్వైలు వచ్చారు. ఎవరా మహదాహ్వైలు? పేయాళ్వార్ వచ్చి ఆయన కూడా ఇలాగే అడిగారట, స్వామి ఎవరున్నారు లోపల? మీరెవరని అడిగితే ఆయన కూడా భగవద్దాసానుదాసుడన్నే చెప్పారట. ఆయన కూడా నాకు ఇక్కడ ఏమైనా చోటు ఉంటుందా అంటే, అయ్యో రండి, ఒకరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, ముగ్గురైతే నించోవచ్చు, హాయిగా రండి ముగ్గురం నించుందాం అన్నారట. చక్కగా ముగ్గురు కూడా నించున్నారట. భగవంతుడికి వాళ్ళ ముగ్గురిని ఒక చోట చూసేటప్పటికీ ఆయన ఆనందం ఇంత అంతా కాదు. సరే వారి ముగ్గురిని ఒక చోట చూసిన తర్వాత స్వామికి అనిపించింట, వీళ్ళతో కాసేపు వినోదం చేద్దామని అనిపించిందట. కాసేపటికి వీళ్ళ ముగ్గురు నించుంటే ఒక్కసారిగా ఇరుకైపోయిందట ప్రదేశం అంతా. ఎవరో నాలుగో మనిషి వచ్చి నించున్నట్టుగా ఇరుకైపోయిందట. అబ్బా ఏమిటి ఇంత ఒక్కసారిగా ఏమిటి ఇంత ఇరుకైపోయింది అని వాళ్ళ ముగ్గురు అనుకుంటూ ఉండగా ఒక్కసారి ఒక మెరుపు మెరిసిందట. ఆ మెరుపు వెలుగులో స్వామి గరుడ వాహనారూఢై అమ్మతో కలిసి వేంచేసి ఉన్నట్ట వాళ్ళ మధ్యలో. అది చూసిన వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. వెంటనే ఎవడు చేశారట? పొయ్గయాళ్వార్లు స్వామికి దిష్టి ఎలాగైనా తీసేయాలి అని చెప్పి పల్లాండ్ చేశారట. పల్లాండ్ అంటే పల్ ఆండ్ అంటే చాలా సంవత్సరాలు బాగుండాలి వీళ్ళు అని దృష్టి దోషం తగలకుండా తీసేది. వెంటనే మంగళాశాసనం చేసేసారట స్వామికి. ఎలా చేశారట? బయటికి వెళ్ళి ఇప్పుడు ప్రమిద, హారతి, కర్పూరం ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఎక్కడుంది? బయట పెద్ద వర్షం పడుతోంది. మహానుభావులకు అవన్నీ అవసరం లేదండి. వాళ్ళు ఏ విధంగా స్వామికి మంగళాశాసనం చేశారో మనకి ఈ సంఘటనే ఉదాహరణ. మొట్టమొదట పొయ్గయాళ్వార్ ఏమిటి చేశారట? వెంటనే ఇలా అన్నారట, ఈ భూమిని అంతటినీ ఒక ప్రమిదగా చేసిస్తున్నానన్నారట. తర్వాత మరి నెయ్యి ఎలాగా? సముద్రం అంతటినీ నెయ్యిగా చేసి ఆ ప్రమిదలో పోసానన్నారట. తరువాత వత్తిగా దేన్ని చేశారట? మనం దీపం పెట్టేటప్పుడు 2 వత్తులు కలిపి పెట్టాలి, ఎలా పడితే అలా పెట్టడానికి లేదు దీపం. ఆ 2 వత్తుల్ని ఏమిటి చేశారట అంటే సంస్కృత వేదాంత అర్థం ఒకటైతే రెండవది ద్రవిడ వాంగ్మయం. ఈ రెండిటిని కలిపి వత్తిగా చేశారట. సూర్యుని తీసుకొచ్చి కాంతిగా పెట్టి దీపం పెట్టేశారట స్వామికి పొయ్గయాళ్వార్. ఎంత బాగుందో కదా. తర్వాత పూదత్తాళ్వార్ అనుకున్నారట, అమ్మో ఈయనేమిటి అన్నీ చేసేస్తున్నారు, ఉన్నవన్నీ వాడేసుకుంటున్నారు, మరి నాకెలాగా అని చెప్పి సరే ఈయన కనిపించిన వాడితో స్వామికి మంగళాశాసనం చేశారు కదా, నేను కనిపించని వాడితో చేస్తానని చెప్పి
ఆయన మనస్సు ఎందలి ఉన్నటువంటి స్వామి పట్ల ప్రేమనంతటినీ ప్రమిదిగా చేశారట ఈయన పూదత్తాళ్వార్. తర్వాత అంతకన్నా గొప్పదైన ప్రేమాతిశయాన్ని, అంటే చెప్పలేనటువంటి గొప్పతనాన్ని నెయ్యిగా పోశారట. తరువాత ఆనందానుభవంతో కూడినటువంటి భగవద్గుణానుభవంతో కూడినటువంటి మనస్సుని వత్తిగా చేశారట ఈయన. చేసి ఈయన దీపం పెట్టేశారట. అప్పుడు ఈయన అనుకున్నారట పెయ్యాళ్వారు, అమ్మో వీళ్ళిద్దరు చూస్తే ఈయన కనపడినవి అన్నీ పెట్టేశారు, సరే ఇంక ఇలా కాదు, వీళ్ళిద్దరు ఎలాగో దీపం పెడుతున్నారు కదా, మళ్ళీ నేను ఎందుకు పెట్టడం అని చెప్పి వీళ్ళిద్దరూ పెట్టినటువంటి ఆ దీపపు వెలుగులో స్వామిని చూసేశారట ఈయన. అయితే పెయ్యాళ్వారు స్వార్థపరులు కాదు, అంటే మహానుభావులు ఎప్పుడూ స్వార్థపరులు కాదు. భగవంతుడి విషయంలో ఎప్పుడూ కూడా మహానుభావులు ఎలా ఉంటారంటే వారొక్కరే కాదు 10 మంది ఆనందించాలనుకుంటారట. ఎవరైనా ఏదైనా చూసామంటే అబ్బా ఎంత బాగున్నాడండి స్వామి, మీరు కూడా వెళ్ళి సేవించండి, వెళ్ళండి అంటే పక్క వాళ్ళు కూడా గుణానుభవంలో తేలితే చూసి ఆనందించేటటువంటి వాళ్ళు మహానుభావులు. అటువంటి వారు మన ఆళ్వార్లు. అందులో పెయ్యాళ్వారు ఒకరు. పెయ్యాళ్వార్ట వెంటనే ఆ దీపపు వెలుగులో స్వామిని చూసి అదిగో స్వామి కనిపించాడు అన్నారట. అదిగో అమ్మ కనిపించింది, అగో శంఖం, అదిగో పాంచజన్యం. ఈ విధంగా పక్కనున్న వాళ్ళిద్దరికి కూడా చెప్తున్నారట, చూడండి ఆనందించండి, అగో స్వామి ఎంత బాగున్నాడు అదిగో అని చెప్పి. వాళ్ళిద్దరూ పెట్టిన దీపపు వెలుగులో ఈయన చూసి ఆనందించారట. ఇది వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన. వీరి ముగ్గురు కూడా అప్పుడు స్వామిని వారు వెలిగించినటువంటి ఆ దీపపు కాంతులలో సేవిస్తూ 100 పాసురాలు చెప్పున పొయ్గై ఆళ్వార్ ముదల్ తిరువందాది అని 100 పాసురాలలో శ్రీరంగం, తిరుక్కోవలూర్, తిరుమల, కాంచీపురంలో ఉన్నటువంటి స్వామిని స్తుతిస్తూ 100 పాసురాల్లో ఈ ముదల్ తిరువందాదిని స్వామికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత పూదత్తాళ్వార్ ఇరండాన్ తిరువందాది అని చెప్పి 100 పాసురాల్లో అక్కడ తిరుక్కోవలూరులో ఉన్నటువంటి స్వామిని స్తుతిస్తూ ఈ 100 పాసురాలు పాడడం జరిగింది. తరువాత పెయ్యాళ్వార్ మూన్రాన్ తిరువందాది అని చెప్పి 100 పాసురాలలో దివ్య తిరుపతులు, తిరువళ్ళిక్కేణి, కాంచీపురం, తిరుమల, తిరువెహ్క, తిరుక్కుడందై, పాడగం, క్షీరాబ్ధి, పరమపదం, తిరువిన్నగర్, శ్రీరంగం, తిరుక్కోట్టియూర్, ఇలా ఈ దివ్య దేశాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళని స్తుతిస్తూ ఈ మూన్రాన్ తిరువందాదిని సమర్పించడం జరిగింది స్వామికి. ఈ విధంగా వీళ్ళ ముగ్గురు కూడా భగవద్గుణానుభవంలో మునిగి తేలి స్వామి యొక్క కటాక్షం పొంది 3125వ సంవత్సరంలో ముగ్గురు కూడా తిరుక్కోవలూరులోనే పరంపదం వేయించేశారు. కాబట్టి ఆళ్వార్ల చరిత్రలు వింటూ ఉంటేనే మనకి ఎన్నో అద్భుతమైన సంఘటనలు గోచరిస్తాయి. అలాగే మన జీవితంలో ఏ విధంగా భగవంతుని మనం స్తుతించాలి అన్నది ఆళ్వార్ల నడవడిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆళ్వార్ల చరిత్రలు తెలుసుకోవాలి, వాళ్ళు భగవంతుని ఏ విధంగా అనుభవించారో మనం తెలుసుకోవాలి, ఆ విధంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక ఆళ్వార్ గురించి చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడితో సెలవు. ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం.